ఓం శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారణం శివమేకపరం వందే శికారాయ నమో నమః. భక్త మహాశయులకు నమస్కారం. చాలామంది లింగం ఎలా పుట్టింది అనేటువంటి దానికి ఒక కథ చెబుతూ ఉంటారు. వెంకటేశ్వర స్వామి పుట్టడానికన్నా ముందు కలియుగం ప్రారంభం దశలో బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళినటువంటి భృగు మహర్షి తనని సరిగ్గా రిసీవ్ చేసుకోలేనందువల్ల బ్రహ్మగారిని శపించాడని, తర్వాత కైలాసానికి వెళితే శివుడు తనని సరిగ్గా చూడలేదని, అందువల్ల లింగ రూపంలో పూజలు అందుకోమని శాపాన్ని ఇచ్చాడని ఈ విధంగా అందరూ కూడా అనుకుంటూ ఉంటారు. అలాగే వైకుంఠానికి వెళితే విష్ణుమూర్తి ఆయన పాదసేవ చేస్తూ ఆయన వక్షస్థలాన్ని తన్నినప్పటికీ కూడా ఆయన పాదసేవ చేసి ఆయన మూడో కన్నుని చిదిమాడు అని. కానీ దానికన్నా ముందే విష్ణువు బ్రహ్మగారు ఇరువురు కూడా పరమేశ్వరుణ్ణి లింగ రూపంలో చూశారు. అది లింగోద్భవ కాల సమయం. దాని గురించి ఇంతకు ముందే చెప్పాను. అలాగే మనకి లింగ పురాణము అనేటువంటిది కూడా ఉంది. లింగం ఎందుకు ఉద్భవించింది అనేటువంటిది కూడా అందులో ఉంటుంది. సమస్త చరాచర సృష్టి 14 భువన భాండాలు అన్నీ కూడా లింగ రూపంలోనే ఉంటాయి, అండ రూపంలో ఉంటాయి. ఈ అండ రూపంలో ఉన్నటువంటి బ్రహ్మాండాలన్నీ కూడా కలిపితే ఒక లింగాకారంలో వస్తుంది. మీరు కావాలంటే ఒక పాలపుంత ఆకారాన్ని చూడండి. కొన్ని లక్షల సూర్యుళ్ళు, కొన్ని లక్షల నక్షత్రాలు, భూములు ఇవన్నీ కలిపినటువంటి ఒక పాలపుంత తీసుకున్నట్లయితే, ఒక సౌర కుటుంబాన్ని తీసుకున్నట్లయితే అది ఒక లింగ రూపంలో అంతరిక్షంలో మనకి కనబడుతుంది. అలాగే చెట్టు చేమ మనిషి అన్నీ కూడా మీకు లింగ రూపంలోనే కనబడతాయి సరిగ్గా చూసినట్లయితే. అటువంటి లింగాన్ని ఎవరైతే అభిషేకం చేస్తారో వారు సమస్త చరాచర సృష్టికి ఓ పరమేశ్వర మూల కారణమైనటువంటి నీవు ఈ పంచామృతాలని, ఏవైతే పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార ఉన్నాయో వీటన్నిటినీ కూడా అభిషేకించి వాటి ద్వారా వచ్చేటువంటి అమృత తత్వాన్ని అందరికీ సమానంగా పంచిపెట్టవయ్యా, అందరికీ కూడా సమానంగా ఇవ్వవయ్యా. చెట్టు చేమ పుట్ట గట్టు మెట్టు అన్నీ కూడా అన్నిటితో పాటు మాకు కూడా నీ యొక్క అనుగ్రహం కలగజేసి నీ అమృతతుల్యమైనటువంటి పదార్థాలేవి కూడా తక్కువ కాకుండా ప్రతి ఒక్కరికి అన్నీ అందేలా చెయ్యవయ్యా అని అభిషేకం చేస్తాం. అభిషేకం చేయడంలో గల ఆంతర్యము అదైతే లింగ రూపంలో ఉండడానికి గల కారణం సమస్తము తానై ఉండటం. ఆ సమస్తము తానై ఉన్నదాన్ని చూడలేక లింగ రూపంలో మనం చూస్తూ దాన్ని అభిషేకం చేయటం. ఆ లింగ రూపానికి అంతటి ప్రాధాన్యత ఉంది, అంతటి గొప్పతనం ఉంది, అంతటి అద్వైతం ఉంది. కాబట్టి ఆ లింగ రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి శివరాత్రి నాడు కొలిచి తరించాలి. అంతేకాదు ఆయన్ని పూజించి భక్తాగ్రేసరుడు పిలిచిన వెంటనే పలికే దైవం, భక్తికి మెచ్చి ఒక బిల్వదళం వేసినా కానీ వారిని అనుగ్రహించేటువంటి దైవం ఆ పరమేశ్వరుడు. కాబట్టి మహాశివరాత్రికి శివశివ శివశివ అనుకుంటూ ఒక్క బిల్వదళం వేసి ఒక చెంబు నీళ్లు పోసినా తరిస్తారు, దాంట్లో సందేహం లేదు. సమస్త పురాణాలు కూడా ఏవైతే 18 పురాణాలు ఉన్నాయో శివుడు లేని పురాణం అంటూ లేదు. కాబట్టి శివుడి గురించి చెప్పుకోవటం, శివుడి గురించి అనుకోవటం, ఓం నమ శివాయ అని అంటూ ఆ శివుడికి హరహర అంటూ నీళ్లు పోయటం ఈ జన్మకి ఇదే సార్థకతనిచ్చేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం. అందుకే ఆ పరమేశ్వరుణ్ణి తరించండి. శుభం.